హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 స్కోర్ని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్లో స్టేట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్ పొందడానికి స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ కూడా ఉంది అన్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఎన్ని టైప్స్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ ఉన్నాయి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ ఈ కేటగిరీస్ లో మీకు అవైలబుల్ గా ఉంటాయి, అలాగే ఏ డాక్యుమెంట్స్ ని మీరు రెడీ చేసుకోవాలి, ఈ డాక్యుమెంట్స్ ని మీరు ముందుగానే ఎలా సిద్ధం చేసుకోవాలి, ఎలా అరేంజ్ చేసుకొని మీరు రెడీగా ఉండాలి, ఈ విషయాల గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏపీ మరియు తెలంగాణ స్టేట్ లో స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ కు సంబంధించి రూల్స్ ఒకేలాగా ఉంటాయి. కాకపోతే తెలంగాణ స్టేట్ లో కొన్ని స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ మీకు అవైలబుల్ గా ఉండవు. మొదటగా మీరు స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ చూసినట్లయితే టోటల్ గా 6 టైప్స్ ఉన్నాయి. మొదటగా క్యాప్ రిజర్వేషన్ అంటారు. అంటే ఆర్మీలో పనిచేసేటువంటి తల్లిదండ్రుల యొక్క పిల్లలకి, అంటే ఆల్రెడీ రిటైర్ అయిన ఉండవచ్చు లేదా ప్రస్తుతం పనిచేస్తూ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ చిల్డ్రన్ కి 1% సీట్స్ కేటాయిస్తారు. అలాగే ఎన్సీసీ కేటగిరీ స్టూడెంట్స్ కి 1% సీట్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీకి 0.5% సీట్స్ ఉన్నాయి. అయితే ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తెలంగాణ స్టేట్ లో ఉండదండి, ఓన్లీ ఏపీలో మాత్రమే ఉంటుంది. అలాగే పిఎంసి అంటారు, పోలీస్ మ్యాథ్స్ చిల్డ్రన్ 0.25%, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో అమరవీరులైనటువంటి తల్లిదండ్రుల యొక్క పిల్లలకి 0.25% సీట్స్ కేటాయిస్తారు. అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ 0.5%. నెక్స్ట్ ఆంగ్లో ఇండియన్ 1 సీట్ ఉంటుంది. అంటే ఏపీలో 1 సీట్ ఉంటుంది, అలాగే తెలంగాణ స్టేట్ లో కూడా 1 సీట్ ఉంటుంది. అయితే ఈ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ ని హారిజంటల్ రిజర్వేషన్స్ అంటారు. అలాగే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇవన్నీ కూడా వర్టికల్ రిజర్వేషన్స్ అంటారు. ఈ 6 టైప్ ఆఫ్ స్పెషల్ కేటగిరీస్ లో మరలా మీకు ఈ వర్టికల్ రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. కాబట్టి ఈ పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ మళ్ళీ కేటగిరీ వైజ్ గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మొదటగా క్యాప్ రిజర్వేషన్ కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ ఎవరెవరు ఎలిజిబుల్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ పర్సనల్ అన్నారు. ఓన్లీ ఈ 3 కేటగిరీస్ లో ఉన్నటువంటి పేరెంట్స్ యొక్క చిల్డ్రన్ కి మాత్రమే వర్తించేటువంటి క్యాప్ రిజర్వేషన్ ఇది. అంతేగాని పారామిలిటరీ, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఏఎఫ్ఆర్ నాట్ ఎలిజిబుల్ అన్నారు. కేవలం ఏపీ స్టేట్ లో ఒకే 1 సంవత్సరం మాత్రమే వీళ్ళకి అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం అయితే ఈ పారామిలిటరీ కేటగిరీ స్టూడెంట్స్ కి క్యాప్ రిజర్వేషన్ వర్తించదు. సో ఎవరైతే ఈ క్యాప్ రిజర్వేషన్ కి ఎలిజిబుల్ వాళ్ళు మీరు క్యాప్ సర్టిఫికెట్ తీసుకోవాలి. ఈ క్యాప్ సర్టిఫికెట్ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గర నుండి తీసుకోవాలి. అయితే ఎవ్రీ ఇయర్ కూడా ఫ్రెష్ గా తీసుకోవాలి క్యాప్ సర్టిఫికెట్. అంతేకాని ఇంతకు ముందు సంవత్సరాల్లో తీసుకున్నటువంటి సర్టిఫికెట్స్ చెల్లవు. అర్థమైంది కదా? అయితే ఎవరైతే క్యాప్ రిజర్వేషన్ కు సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఈ క్యాప్ సర్టిఫికెట్ తో పాటుగా మీకు సంబంధించినటువంటి డిశ్చార్జ్ బుక్, సర్వీస్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా కలిపి ఇంకా వేరే ఏ సర్టిఫికెట్స్ కావాలి అనేది మనకి ప్రాస్పెక్టస్ లో ఇస్తారు. ఆల్రెడీ మనకి ఎన్టీఆర్ యూహెచ్ఎస్ 2025 ప్రాస్పెక్టస్ లో అవైలబుల్ గా ఉంది. అలాగే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్ లో కూడా ప్రాస్పెక్టస్ లో మీకు అవైలబుల్ గా ఉంది. సో క్యాప్ రిజర్వేషన్ కి సంబంధించి డాక్యుమెంట్స్ లిస్ట్ అక్కడ ఉంటుంది, అది చూసుకొని ఆ డాక్యుమెంట్స్ అన్ని కలిపి మీరు 2000 కిలోబైట్ కంటే కూడా తక్కువ ఉండేలాగా సైజు ఒక సింగిల్ పీడిఎఫ్ ని రెడీ చేసుకొని మీరు ఎప్పుడైతే ఈ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ లేదా కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అంటే 2 రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో, ఆ టైంలో మీరు ఈ సింగిల్ పీడిఎఫ్ డాక్యుమెంట్ ని మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ టైంలో కానీ ఈ సింగిల్ పీడిఎఫ్ ని మీరు అప్లోడ్ చేయకపోతే మీకు క్యాప్ రిజర్వేషన్ వర్తించదు. కాబట్టి ముందుగానే ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. క్లియర్? నెక్స్ట్ ఎన్సీసీ అండి. ఎన్సీసీకి 1% సీట్స్ ఉంటాయి. అయితే ఈ సీట్స్ ని డైరెక్ట్ గా మీకు ప్రొవైడ్ చేయడం లేదు. ఇప్పుడు 2 స్టేట్స్ లో కూడా, అంటే ఏపీ మరియు తెలంగాణ స్టేట్ లో కూడా ఈ ఎన్సీసీ సర్టిఫికెట్స్ ని మీరు రిజిస్ట్రేషన్ టైంలో అప్లోడ్ చేసిన తర్వాత ఆ సర్టిఫికెట్ ని బట్టి మీకు గ్రేస్ మార్క్స్ ని ప్రొవైడ్ చేస్తారు. ఆ గ్రేస్ మార్క్స్ ని నీట్ స్కోర్ తో యాడ్ చేసి వచ్చిన టోటల్ స్కోర్ ని బట్టి మీకు ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో సీట్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీ రిజర్వేషన్ కూడా కలిపి. అంతేకాదు మీరు ఎన్ని ఎన్సీసీ సర్టిఫికెట్స్ ఉన్నాయో అవన్నీ కలిపి ఒక సింగిల్ పీడిఎఫ్ చేసి దాని యొక్క టోటల్ సైజు 1500 కిలోబైట్స్ కంటే తక్కువ ఉండేలాగా మీరు రిజిస్ట్రేషన్ టైంలో అప్లోడ్ చేయాలి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేవలం ఏపీ స్టేట్ లో మాత్రమే ఉంది, తెలంగాణ స్టేట్ లో లేదు. సో ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీకి 0.5% సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ కూడా మీకు ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్, డిస్ట్రిక్ట్ ఈ 4 లెవెల్స్ కూడా చూస్తారు. ఫస్ట్ ప్రయారిటీ ఇంటర్నేషనల్ ఉంటుంది, దాని తర్వాత నేషనల్, నెక్స్ట్ స్టేట్, డిస్ట్రిక్ట్. అంతేకాదు ఇక్కడ మీకు ప్రయారిటీ వైజ్ గా వాటికి బ్యాకప్స్ కూడా చూస్తారు. వాటికి మెడల్స్ ఉన్నాయా లేదా పార్టిసిపేషన్ మాత్రమే ఉందా అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికెట్స్ బట్టి మీరు
ప్రాస్పెక్టస్ లో 4 ఫామ్స్ ఇచ్చారు. ఆ 4 ఫామ్స్ లో ఏది మీకు వర్తిస్తుందో ఆ ఫామ్స్ ని మీరు ఫిల్ చేసి మీకున్నటువంటి డాక్యుమెంట్స్ అన్నింటితో కలిపి ఈ 4 ఫామ్స్ లో మీకు సూటబుల్ ఫామ్ ను కూడా సిగ్నేచర్స్ చేయించి హైర్ అథారిటీస్ తో వాటిని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ డాక్యుమెంట్స్ అన్ని కలిపి సింగిల్ పీడిఎఫ్ చేయాలి. దాని యొక్క సైజు 2000 KB కంటే తక్కువ ఉండాలి. అది ఓన్లీ పీడిఎఫ్ ఫార్మాట్ లో మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అసలు ఎలిజిబుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీస్ ఏమున్నాయి అనేది ఇక్కడ లిస్ట్ కూడా ఇచ్చానండి. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ టోటల్ గా 29 డిసిప్లిన్స్ ఉన్నాయి. అంతేకాదు ఆ 4 ఫామ్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ ఫామ్స్ ఎలా ఉంటాయి అనేది ప్రాస్పెక్టస్ లో మీకు అంటే ఈజీగా అర్థమవుతుంది అని ఇక్కడ చూపించాను. జస్ట్ స్క్రీన్ షాట్స్ పెట్టి ఇది ఫామ్ 1, ఫామ్ 2, అలాగే ఫామ్ 3 అండ్ ఫామ్ 4. వీటిలో మీకు ఏది సూటబుల్ అయితే ఈ డేటా అంతా కూడా ఫిల్ చేసి సిగ్నేచర్స్ చేయించుకొని వాటిని మీ యొక్క డాక్యుమెంట్స్ తో అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ పిఎంసి అంటే పోలీస్ మ్యాట్రిస్ చిల్డ్రన్ 0.25% సీట్స్ ఉన్నాయండి. ఈ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ కూడా రిలివెంట్ డాక్యుమెంట్స్ మీరు సిద్ధం చేసుకోవాలి. ఖచ్చితంగా మీరు కాంపిటెంట్ పోలీస్ అథారిటీ నుండి సర్టిఫికెట్ తీసుకోవాలి. పిఎంసి సర్టిఫికెట్ పొందాలి. ఆ సర్టిఫికెట్ ని మీరు రిజిస్ట్రేషన్ టైంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ భారత స్కౌట్స్ అండ్ గైడ్స్, ఈ కేటగిరీకి 0.5 సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ మీకు అంటే మీకు ఉన్నటువంటి అవార్డును బట్టి మీ సర్టిఫికెట్ మీద ఉంటుంది. అవార్డును బట్టి మీకు ఇక్కడ వెయిటేజ్ ఉంటుందండి. దాన్ని బేస్ చేసుకొని మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒక సింగిల్ పీడిఎఫ్ చేసుకొని మీరు అప్లోడ్ చేయాలి. తెలంగాణ స్టేట్ లో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ కేటగిరీకి సీట్స్ లేవు. ఓకే. నెక్స్ట్ ఆంగ్లో ఇండియన్ కేటగిరీ. ఆంగ్లో ఇండియన్ కేటగిరీ మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి సీట్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ ఒకే ఒక సీట్ ఉంటుంది. ఏపీ స్టేట్ లో ఎంబీబీఎస్ కి ఒక సీట్ ఇస్తారు. అలాగే తెలంగాణ స్టేట్ లో బీడీఎస్ కి గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ హైదరాబాద్ లో ఒక సీట్ ఉంటుంది. సో ఎవరైతే ఈ ఆంగ్లో ఇండియన్ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎంఆర్ఓ నుండి అలాగే మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి మీరు సర్టిఫికెట్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్లియర్? అయితే ఇప్పుడు మీరు సర్టిఫికెట్స్ ని ఎలా సిద్ధం చేసుకోవాలి అనేది ఇక్కడ నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొద్దిమంది స్టూడెంట్స్ కి స్పోర్ట్స్ ఉండొచ్చు, ఎన్సిసి ఉండొచ్చు, ఇలా డిఫరెంట్ స్పెషల్ కేటగిరీస్ కూడా ఉండొచ్చు. మీరు చేయవలసింది ఏంటంటే మీకున్నటువంటి సర్టిఫికెట్స్ ని ఏ స్పెషల్ కేటగిరీలో ఉన్నాయో ఫస్ట్ వాటిని సపరేట్ చేసుకొని అంటే కేటగిరీ వైజ్ గా వాటిని కూడా మీరు ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఇలా మీరు ఆర్డర్ లో పెట్టుకోవాలి. అంతేకాదండి, ఇవి ఫస్ట్ 2026 ఇప్పుడు ప్రెసెంట్ డేట్ నుండి బ్యాక్ డేట్ కి పెట్టాలి. మీకున్నటువంటి సర్టిఫికెట్ తో పాటుగా ఆ సర్టిఫికెట్ కి రిలివెంట్ గా ఉన్నటువంటి మెడల్స్ గాని షీల్డ్స్ గాని ఏదైనా ఉంటే సర్టిఫికెట్, మెడల్, షీల్డ్ 3 కలిపి సైడ్ బై సైడ్ పెట్టి అంటే పక్క పక్కన పెట్టి ఒక సింగిల్ ఇమేజ్ లాగా క్రియేట్ చేసుకోండి. అర్థమైంది కదా? ఎందుకంటే సర్టిఫికెట్ వేరు, మెడల్స్ వేరు, షీల్డ్స్ వేరు కాదు. ఇవన్నీ కూడా మీరు చూపించుకోవాలి. కాబట్టి సర్టిఫికెట్ ప్రక్కనే మెడల్, షీల్డ్, ఒకవేళ మీకు ఏదైనా పేపర్ ఆర్టికల్స్ ఉంటే కానీ అవి ఇవన్నీ కూడా సైడ్ బై సైడ్ పెట్టి ఒక సింగిల్ పేజ్ లాగా మీరు స్కాన్ చేసుకోవాలి. అలా మీరు ఈ రోజు డేట్ నుండి బ్యాక్ డేట్ లో అలాగే ఇంటర్నేషనల్ లెవెల్ నుండి డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు ఫస్ట్ ఒక సంవత్సరానికి అంటే ఇప్పుడు 2026, నెక్స్ట్ 2025, నెక్స్ట్ 2024 ఇలా అరేంజ్ చేసుకొని పెట్టుకోండి. అర్థమైంది కదా? మీరు ఇప్పుడే సిద్ధం చేసుకుంటేనే మీరు రిజిస్ట్రేషన్ టైంలో ఈజీగా మీరు అప్లోడ్ చేయగలుగుతారు. అంతేకాదు ప్రతి ఒరిజినల్ సర్టిఫికెట్ కి కూడా ఖచ్చితంగా 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ మీరు సిద్ధం చేసుకోండి. అంతేకాదు ఈ ఒరిజినల్ సర్టిఫికెట్స్ కి ఫిజికల్ వెరిఫికేషన్ కూడా చేస్తారు. ఈ ఫిజికల్ వెరిఫికేషన్ ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది అనేది తర్వాత మీకు డీటెయిల్డ్ గా నోటిఫికేషన్స్ రూపంలో తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి సర్టిఫికెట్ కి కూడా ఒరిజినల్ ఉందా లేదా చెక్ చేసుకోండి. అంతేకాదు ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటుగా ఒక 2 సెట్స్ ని జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని రెడీగా పెట్టుకోండి. అర్థమైంది కదా? సో మీరు ఇప్పటి నుండి ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే రిజర్వేషన్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి అంటే మీకు ఉన్నటువంటి సర్టిఫికెట్ ని మీరు ప్రాపర్ గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ యూనివర్సిటీ వెబ్సైట్ నెంబర్స్ ఇచ్చాను, వాడిని కాంటాక్ట్ చేసినా కూడా మీకు డౌట్స్ క్లారిఫై చేస్తారు. ఆల్ ది బెస్ట్ అంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ.